హాయ్ అండి. అనుకోని అతిథి 26 భాగం వినండి. నేను చెప్పినా నువ్వేమీ చేయలేవులే కానీ, పెళ్ళయిపోయినట్టుంది. నీ కొడుకుని, కోడల్ని ఇంటికి తీసుకువెళ్ళు అని అక్కడి నుండి బయటకొచ్చేసింది శశి. తల్లి దగ్గరికి వెళ్ళి, తల్లి చెయ్య పట్టుకుని ఇద్దరూ బయటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడే అక్కడికి ఒక 4 కార్లొచ్చి ఆగి, దాంట్లో నుండి మనుషులు దిగారు. వాళ్ళు లోపలికొచ్చేసరికి పెళ్లి తంతు కంప్లీట్ అయ్యి ఇద్దరూ దిగొస్తున్నారు. దురుసుగా సరిత దగ్గరకు వచ్చిన వాళ్ళ అన్నయ్య, నిన్ను ఎంత నమ్మానో తెలుసా? ఇలా చేస్తావనుకోలేదు అంటూ సరితను లాగబోయాడు. వద్దు ఆగండి, వాళ్ళకి పెళ్ళైపోయింది. విడదీయడం భావ్యం కాదు. నా మాట వినండి అంది వాళ్ళ వదిన రమ అడ్డొస్తూ. రమ, నీకు తెలియదు, తప్పుకో. వాడిని వేసేస్తే ఇదప్పుడు మన కూడా వస్తుంది అన్నాడు శంకర్. నువ్వేసేస్తుంటే చూస్తూ ఉండేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ అంటూ చంద్రం వచ్చాడు మధ్యలోకి. తప్పు చేసింది కాకుండా ఇంకా ఎదురు తిరుగుతున్నావా? అదే మీ ఇంటి ఆడపిల్లని ఎవరైనా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటే నువ్వు ఊరుకుంటావా అన్నాడు శంకర్. లేరు, ఉంటే అలాగే చేసేవాణ్ణి. మనసు తెలుసుకుని ఎవరిని ఇష్టపడుతుందో వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేసేవాణ్ణి అన్నాడు చంద్రం. నేను చెయ్యనన్నానా? ఒక్క మాట నాతో చెప్పాలి కదా. అది చెప్పకుండా వచ్చేసి మా పరువు తీసింది అన్నాడు. అన్నా, ఇక్కడ గొడవద్దు, మీరు వెళ్ళిపోండి. మీకు చెప్తే నా పెళ్లి చేయరని నాకు తెలుసు. అందుకే నేనే వచ్చి చేసుకున్నాను. ఇక్కడి నుండి మీతో నాకు ఎలాంటి సంబంధం వద్దు. మీరు కూడా మా కుటుంబానికి దూరంగా ఉండండి. మీలాంటి హంతకులతో వీళ్ళందరినీ కలపాలని లేదు నాకు అంది సరిత. ఇంతవరకు పెంచిన అన్నయ్య నీకు హంతకుల్లా కనపడుతున్నాడా? ఇప్పుడు పరిచయమైన వీళ్ళు నీకు కావలసిన వాళ్ళు, మేం అక్కర్లేని వాళ్ళమా అంది రమ్మ. అలా కాదు వదినా, నన్ను అర్థం చేసుకో అంది సరిత. ఏంటమ్మా నిన్ను అర్థం చేసుకునేది? అంత ప్రేమగా పెంచాడు నిన్ను, కాలుతో తన్ని బయటకొచ్చావు. ఇప్పుడు మీతో సంబంధమే వద్దు అంటున్నావు అంటూ అతని వైపు తిరిగి, తను మనం ఎవ్వరూ వద్దు అంటోంది. ఎందుకు ఇంకా ఇక్కడ మనం పట్టుకుని వేలాడటం? మనందరినీ కాదనుకుని ఇక్కడ సుఖంగా బ్రతుకుతుందట. నడవండి వెళ్దాం అంటూ బలవంతంగా అందరినీ తీసుకుని వెళ్ళిపోయింది. మీ వాళ్ళు రౌడీలా అన్నాడు చంద్రం. అవును, అందుకే మీకెవ్వరికీ ముందు చెప్పలేదు, లేదంటే చెప్పేవాణ్ణి అన్నాడు సత్యం. సీతమ్మ తల పట్టుకుని అక్కడే కూర్చుంది. ఒక పక్క శశి పరిస్థితి ఏంటో తెలియట్లేదు. ఇంకొక పక్క వీళ్ళు రేపటి నుండి నా కొడుకుని ఏం చేస్తారో అని కూడా ఆలోచించుకోవాలి అనుకుంది. రమ కార్ డ్రైవ్ చేస్తూ ఉంది. ఇప్పుడే పెళ్లి చేసుకుంది, ఎందుకు ఏడిపించడం? మీరు చేసే సంబంధం ఏదైనా దాని ప్రాణానికే ప్రమాదం. దాని జోలికి వెళ్ళకండి. నాలాగే అది కూడా రోజు బయటికి వెళ్ళిన భర్త ఇంటికి తిరిగి వచ్చే వరకు భయం భయంగా బ్రతకాలా అంది రమ్మ. అందుకని అదెవరో దారిన పోయే దానయ్యం చేసుకుంటే చూస్తూ ఊరుకుంటామా అన్నాడు శంకర్. చేసుకుంటాను అంటే అడ్డు చెప్పచ్చు, చేసేసుకుంది, ఇంకేం అడ్డు చెప్తారు? అందరిలోనూ పోయిన పరువు తిరిగి వస్తుందా అంది. వాడిని వేసేసి తీసుకువెళ్తే సరిపోతుంది కదా. మన వాళ్లలో రెట్టింపు గౌరవం వస్తుంది మనం అంటే. నువ్వే అడ్డుకున్నావు అన్నాడు. మీరు వద్దు అని నిక్కచ్చిగా చెప్తుంటే దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఏం చేస్తారు? దాని ఏడుపు మీకు తగులుతుంది. ఇష్టపడి చేసుకుంది కదా, సుఖపడుతుందేమో, వదిలేయండి అని మాట్లాడుతూ మళ్ళీ ముందుకు చూసేసరికి అప్పటికే అడ్డంగా వచ్చింది ఒక అమ్మాయి. వేగంగా వస్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో 2 పల్టీలు కొట్టింది. ఆ యాక్సిడెంట్ తర్వాత అక్కడంతా నిశ్శబ్దం. రమ కారు వెనుక వస్తున్న వాళ్ళు కూడా జీప్ ఆపి దిగి భయంగా చూస్తూ నిలబడి ఉన్నారు. అటుగా వెళ్ళేవాళ్ళు ఆగి వచ్చి కారు లోపల ఉన్న వాళ్ళని తీయడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు కూడా వెళ్ళి లోపలున్న ఇద్దరిని తీసుకొచ్చి బయట పడుకోబెట్టారు. కారు గుద్దడంతో శశి వెళ్ళి దూరంగా పడింది. పెళ్లి బట్టలతో ఉన్న శశి నిర్జీవంగా పడి ఉంది. ఇదంతా చూస్తున్న అన్నపూర్ణ స్పృహ తప్పి పడిపోయింది. అంబులెన్స్కి ఫోన్ చేయడం, అవి వచ్చి అందరినీ అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించడం జరిగిపోయాయి. శశి, రమ ఇద్దరూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. రమ కోసం వచ్చిన వాళ్ళంతా గొల్లుమన్నారు. శశి కోసం ఉన్న ఒకే ఒక్క మనిషి తల్లి అన్నపూర్ణ. ఆవిడ స్పృహలోకి వచ్చింది కానీ పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది. తీసుకొచ్చి శశిని చూపించిన ఆవిడలో చలనం లేదు.
ఇదంతా చెప్తున్న రమాదేవి గొంతు వణుకుతోంది దుఃఖంతో. వింటున్న శశి కూడా చలనం లేకుండా కూర్చుంది. మా నాన్న వల్ల ఇంత జరిగిందా అనుకుంటూ. నాన్న చేసిన దానికి నానమ్మ మీద ఎందుకు కోప్పగబట్టారు? మా నాన్న మీద కదా కోపగించుకోవాలి మీరు అంది శశి. మీ నాన్న చేసిన దానికి ఏమీ చేయలేం, కానీ మీ నాన్నమ్మ చెయ్యాల్సింది చెయ్యలేదు అంది రమాదేవి. అంటే మా నాన్న పెళ్లి చేసుకుని వచ్చిన అమ్మాయిని కాదని ఆ శశి మెడలో తాళి కట్టించాలా అంది శశి. అలా అవసరం లేదు. ఫస్ట్ నుండి శశితో ఎంతో క్లోజ్గా ఉన్న మీ నానమ్మ తను నిస్సహాయ స్థితిలో నిలబడినప్పుడు పక్కన నిలబడి ఉంటే ఖచ్చితంగా తను బ్రతికుండేది. నా కొడుకు అలా చేసినందుకు నన్ను క్షమించు అంటూ వెళ్ళిపోయింది. అలా కాకుండా చేయి పట్టుకుని తన పక్కనే నిలబడి ఉండి ధైర్యాన్ని ఇచ్చి ఉంటే ఈరోజు ఇవన్నీ జరిగి ఉండేవి కావు అంది. ఆ మాటకి నిజమే అనిపించింది శశికి. నిజమే కదా, ఆ టైంలో శశికి కావలసిన ధైర్యాన్ని నానమ్మ ఇవ్వలేకపోయింది. ధైర్యం ఇవ్వాలి కానీ ఇవ్వలేదు. దానికి కారణం ఏంటో నానమ్మని అడగాలి అనుకుంది. నేను ఆ ఇంట్లోనే పుట్టి పెరిగాను, నాకు ఇవన్నీ ఎందుకు తెలీదు? ఎప్పుడు దీని గురించి వాళ్ళు ఎవరూ మాట్లాడుకుంటున్నప్పుడు విన్న గుర్తులేదు నాకు అంది శశి. మీ ఇంట్లో జరిగిన నష్టమేముంది? ఏమీ లేదు. కొత్తగా నా కూతురు మీ ఇంటికి వచ్చిందంతే. నష్టపోయిన వాళ్ళు తలుచుకున్నట్టు సుఖపడిన వాళ్ళు ఎందుకు తలుచుకుంటారు అంది రామాదేవి. ఆవిడ మాటకి సమాధానం లేదు శశి దగ్గర. నడుచుకుంటూ వెళ్ళింది అన్నపూర్ణ దగ్గరకు. తనలో తాను ఏదో మాట్లాడుకుంటున్న ఆవిడ దగ్గర మోకాళ్ళపైన కూర్చుని, అమ్మా, నేను శశిని, నన్ను గుర్తుపట్టావా అని అడిగింది. ఆశ్చర్యంగా చూస్తోంది రమాదేవి. శశి అన్న పదానికి ఏదో చలనం వచ్చినట్టు, నువ్వు నువ్వు శశివా అంది అన్నపూర్ణ. అవును, నేనేనమ్మా అంది ఒళ్ళో తలపెట్టుకుని. ఒక్కసారిగా సోఫాలోంచి లేచి కింద కూర్చుని శశి మొహాన్ని చేతులతో దగ్గరగా పట్టుకుని గట్టిగా కౌగిలించుకుంది. ఆవిడిలో ఒక్కసారిగా దుఃఖం కట్టలు తెంచుకుంది. గట్టిగా ఏడుస్తోంది. శశికి కూడా దుఃఖం ఆగడం లేదు. నిజంగా తన ఆవిడ కూతురు అన్నట్టు, తల్లి తనని పట్టుకొని ఏడుస్తున్నట్టు అనిపించింది. రమాదేవి దగ్గరికి వచ్చి కూర్చుని శశి తలపై చెయ్యేసి నిమురుతోంది. అమ్మా, నేను నీ దగ్గరే ఉన్నాను కదా, ఏడవకు అంది శశి అన్నపూర్ణను పట్టుకుంటూ. ఏడవని శశి, ఇన్ని సంవత్సరాల దుఃఖం ఈరోజు వస్తోంది బయటికి. తన మనసులో ఉన్న బాధ అంతా కన్నీళ్ల రూపంలో వెళ్ళిపోని అప్పుడన్నా మనలో పడుతుంది. తిండి తినదు, నిద్రపోదు, స్నానం చేయదు. అన్నీ మనం చేస్తేనే చేస్తుంది. తనంతట తానుగా ఏదీ చేయలేదు. భగవంతుడు ఆవిడికి చాలా అన్యాయం చేశాడు. భర్తను తొందరగా తీసుకువెళ్ళిపోయాడు. కూతురే అన్నీ అనుకుని బ్రతుకుతున్న ఆవిడకు కళ్ళ ముందే కూతురి జీవితం అలా అవ్వడం, ఆ అమ్మాయి వెళ్ళిపోవడంతో తట్టుకోలేక ఇలా తయారైంది. హాస్పిటల్ నుండి నేనే నా కూడా తీసుకువెళ్ళాను. అప్పటి నుండి నాతోనే ఉంది అంది రమాదేవి. మీ ఇద్దరికి ఏదైనా రిలేషన్ ఉందా అంది శశి. ఉంది కదా, ఎందుకు లేదు? వాళ్ళ కూతురు చేసుకోవాల్సిన అబ్బాయిని నా కూతురు చేసుకుంది. ఇంతకంటే రిలేషన్ ఏం కావాలి? తన కూతురు పైలోకాలకు వెళ్ళింది, నా కూతురు మమ్మల్ని విడిచి వెళ్ళింది అంది. అన్నపూర్ణ కొద్దిసేపటికి తేరుకొని శశి కళ్ళనీళ్లు తుడుస్తూ ముద్దు పెట్టుకుంది. బంగారం, అన్నం తిన్నావా అమ్మా అని అడిగింది. తినలేదు, నువ్వు పెట్టలేదు కదా అందుకే అంది శశి. రా, నేను పెడతాను అంటూ కిచెన్ ఎక్కడుంది అన్నట్టు చుట్టూ చూస్తోంది. చూసావా, ఎన్నాళ్ళు ఇదే ఇంట్లో ఉంటూ తనకి కిచెన్ ఎక్కడుందో, ఫుడ్ ఎక్కడుంటుందో కూడా తెలీదు. ఇప్పుడే ఇంటిని కొత్తగా పరిశీలిస్తోంది అంది రమాదేవి. ముందు రమాదేవి వెళ్తుంటే వెనకగా వెళ్ళి చేతులు కడుక్కుని ప్లేట్లో అన్నం పెట్టి తీసుకొచ్చి శశికి కలిపి తినిపిస్తోంది. శశికి నానమ్మ గుర్తొచ్చింది. నానమ్మ కూడా ఇలాగే నాలో ఆ శశిని చూసుకుందేమో, అందుకే నన్ను అస్సలు వదిలేది కాదు అనుకుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ శశి జీవితం అలా అయింది కనుక నా జీవితాన్ని కూడా అలా పెళ్లి నుండి తీసుకొచ్చేసి కక్ష తీర్చుకోవాలని అభి నన్ను ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడి ఇంత చేశాడు. మీరందరూ మా నాన్నమ్మ మీద పగ తీర్చుకున్నట్టు ఇప్పుడు నేను తన మీద కూడా తీర్చుకోవాలి కదా అంది. కూతురు దూరమైన వాడి నానమ్మ కష్టమేంటో మీ నానమ్మకు చెప్పాలనుకున్నాడు. కూతురు దూరమైన ఈ తల్లి కష్టమేంటో నీ తల్లికి చెప్పాలనుకున్నాడు. వాడు నిన్ను ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడుతున్నాడు అనుకున్నాడు, కానీ కాదు, నిజంగానే నిన్ను ప్రేమించాడు. నిన్ను మోసం చేస్తున్నాను అని తెలుసు. అందుకే
రెండిటి మధ్యలో నలిగిపోయాడు. ఇంత తెలిసి కూడా నువ్వు ఇంకా వాడిదే తప్పంటున్నావే. వాడి కళ్ళల్లో నీకు నీ మీద ప్రేమ కనిపించలేదా? అంది రమాదేవి. అప్పుడు కనిపించింది కానీ ఇప్పుడు కావాలని మోసం చేశాడు అని తెలిసాక అది ప్రేమ అనిపించట్లేదు, పగ అనిపిస్తోంది అంది. వాళ్ళ మదర్ ఫాదర్ ఫొటోస్ ఏమన్నా ఉంటే చూపిస్తారా అంది మళ్ళీ. అక్కడ టేబుల్ మీద ఉన్న ఒక ఫోటో తీసిచ్చింది. వీళ్ళిద్దరే, అభి అమ్మా నాన్న అందావిడ. అరే, ఒకసారి అభి నన్ను తీసుకువెళ్ళాలి వీడింటికి. ఆ రోజు ఈవిడది ఆబ్దికం. ఆ రోజు మేమిద్దరం అక్కడే భోంచేశాం. కానీ డాడీ అని చెప్పలేదు, అంకుల్ అని చెప్పాడు. అంకుల్కైనా నేనెవరో తెలుసా? తెలిసి ఆయన కూడా నటించారా అంది. అందరికీ తెలుసు నువ్వు, నీకే తెలియదు వీళ్ళెవరు. నువ్వు కాలేజీలో జాయిన్ అయిన వెంటనే నీకు వెనకపడ్డవాడిని కొట్టించింది వీడే. కాలేజీలో నిన్ను అల్లరి పెడుతున్న వాడికి కూడా బుద్ధి చెప్పింది వీళ్లే. నిన్ను ప్రేమతో గెలుచుకోవాలి అనుకున్నాడు అభి అంది. ప్రేమతో గెలుచుకోవాలి అనుకోలేదు, ప్రేమతో మోసం చెయ్యాలనుకున్నారు అందరూ కలిసి అంది శశి. ప్రేమతో మోసం చెయ్యాలని అనుకున్నవాడు పెళ్లి వరకు వచ్చి ఇక్కడి వరకు తీసుకురాడు. నువ్వెక్కడంటే అక్కడికి వాడు కూడా వచ్చినప్పుడే నిన్నేదో చేసి వదిలేసి వెళ్ళిపోయి ఉండేవాడు అంది. నిజమే అనిపించింది శశికి. మీరు ఎన్ని చెప్పినా నాకు అభి మీద కోపం పోదు. ఇప్పుడు మీరంతా మన అన్నం మీద పగపట్టినట్టు నేను అభి మీద పగపడుతున్నాను. నన్ను బలవంతంగా ఇలా ఎత్తుకొచ్చినందుకు సరైన గుణపాఠం చెప్తాను. నాకిదా కథంతా చెప్పి తీసుకురావచ్చు కదా, అలా కాకుండా నాకు మత్తుమంది ఇచ్చి తీసుకురావాలా అంది. లేదంటే నువ్వు వస్తావా? అభి చెప్పిన వెంటనే వెళ్ళి మీ నాన్నమ్మ దగ్గర చెప్పి సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోయి ఉండేదానివి. అక్కడ మేము ఓడిపోయి ఉండేవాళ్ళం అంది రమాదేవి. అలా చేస్తే ఎందుకు ఓడిపోతారు? ఏం ఓడిపోరు. నానమ్మ అప్పుడు ఒప్పుకుని మిమ్మల్ని అందరినీ క్షమించమని అడిగి అభికిచ్చి పెళ్లి చేసేది అంది శశి. ఎంత నమ్మకం మీ వాళ్ళ మీద! నీకు ఖచ్చితంగా ఇదంతా చెప్పుంటే నువ్వు అక్కడ ఇదే విషయం చెప్తుంటే అభిని పక్కకు పెట్టి అక్కడ ఎవరో ఒక అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేసేవారు అంది. నా పెళ్ళి నా ఇష్టం లేకుండా ఎలా చేస్తారు అంది శశి. మీ అమ్మకున్న ధైర్యం నీకుందా? ప్రేమించిన వాడి కోసం ఇంట్లోంచి వచ్చేసి ఎంతో ప్రేమించే ఇంట్లో వాళ్ళందరినీ వద్దనుకునేంత ధైర్యం, ప్రేమ ఇవన్నీ నీకు అభి ఇవ్వలేదు కదా. మీ నాన్న నా కూతురికిచ్చాడు, అందుకే వెళ్ళిపోయింది అది అంది. మీ కూతురు ఏం కష్టపడట్లేదులే మా ఇంట్లో, మహారాణిలా ఉంది అంది శశి. అవును, నాకు తెలుస్తుంది ఎంత మహారాణిలా ఉందో. మా ఇంట్లో కిచెన్ ఎక్కడో కూడా తెలియకుండా పెరిగింది అది. ఇప్పుడు అందరికీ వండి పెట్టడం, తోటికోడలతో మాటలు, అందరినీ సవ్యమైన దారిలో పెట్టడం, ఇంకో పని లేదు. మనసు పడిన వాడి కోసం ఇల్లు వదిలి వెళ్ళి మనసు లేని ఒక మరమనిషిలా మారిపోయింది అంది రమాదేవి. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.